హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఈరోజు నేను చూపించబోయే ట్యుటోరియల్ ఏంటంటే, ఇది ఒక వెరైటీ క్యాండిల్ అనమాట. చూసాక ఫైనల్ రిజల్ట్ చూసాక మీకు అర్థమవుతుంది. ఏంటక్క ఒక బౌల్ తీసుకున్నావు, వాటర్ తీసుకున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఆల్రెడీ ది క్యాండిల్ తీసుకున్నాను కదా, రోజ్ బొకెట్ క్యాండిల్. దీనికి వచ్చి నేను దీనికి కొంచెం ఎక్స్ట్రాగా అటాచ్మెంట్స్ లాగా చేయబోతున్నాను అనమాట. ఇది ఎలా అంటే, ఆల్రెడీ నేను పెట్టుకున్న వ్యాక్స్ ఉంది కదా, మెల్టెడ్ వ్యాక్స్, దీన్ని వాటర్లో ఇలా ఫిల్ చేశాను అనమాట. అప్పుడు అది ఏంటంటే, అది ఒక రకమైన డిజైన్ లా తయారవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను టూ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటున్నాను. కొంచెంగా మనకి క్యాండిల్కి పోసి దాన్ని మిగతా స్ప్రెడ్ చేసి వాటర్లోకి డిప్ చేసేస్తున్నాను అనమాట. సో అది వాటర్లో వేయంగానే అది గడ్డగట్టిపోతుంది అండ్ అది మనకు ఒక డిఫరెంట్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. మీరు ఇది ఇప్పుడు చూస్తే ఏంటి అంతా విరిగిపోతుంది ఇట్లా ఉంది అనుకుంటున్నారు కదా, కానీ ఫైనల్ లుక్ చూసాక మీకు అర్థమవుతుంది ఇది నిజంగానే యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక్కసారి చేసింది సేమ్ ప్యాటర్న్ ఇంకోసారి ఎవరికి రాదనమాట. ఇది డిఫరెంట్గా ప్యాటర్న్స్ వస్తుంటుంది. అండ్ చాలా అంటే యూనిక్నెస్, కొత్తదనం కోరుకుంటుంటారు కదా డిజైన్స్లో. అలాంటి వాళ్ళకైతే ఇదైతే మాత్రం చాలా అంటే చాలా వర్త్ అనమాట. దీనికి నేను పెట్టింది ఏంటంటే హనీకోంబ్ క్యాండిల్స్ అనమాట. అంటే మనకి హనీకోంబ్ కూడా అంతే కదా, పెద్దదిగా ఉంటుంది, కొంచెం హోల్స్గా ఇట్లా కానీ. అలాగే ఇది కూడా ఏంటంటే చిన్నదిగా మనకి డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఫస్ట్ డార్క్ పింక్ వేసాను, తర్వాత లైట్ బ్లూ వేసాను, ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నాను. అసలు మీరు చూస్తున్నారు కదా, అసలు ఎలా వస్తుందంటే, ఇది సన్న క్యాండిల్ అయినాక మనం పెట్టింది చుట్టూరా ఏంటంటే డిఫరెంట్ షేప్ అండ్ సైజ్ అనమాట. ఎంత బాగుందంటే అసలు నేను నిజంగా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ క్యాండిల్ ట్రై చేయడము. ఫస్ట్ టైం నేను ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. ఇంకా దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. మనం అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో, షార్ట్స్లో కానీ ఇలా కానీ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నాకు ఎక్స్ట్రాగా వాటర్లో మిగిలిపోయిందంతా ఏం చేస్తున్నా అంటే సపరేట్గా కలెక్ట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు కదా, రీయూస్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. సో నేను దీన్ని అంతా రివర్స్ చేసేసి ఆరబెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 కలర్స్ యూస్ చేశాను, కాకపోతే మనకి ఒక కలర్ కింద ఉండిపోయింది. సో మనకి 3 కలర్స్ అయితే బాగా కనపడతాయి అన్నమాట. ఇక్కడ తీసుకునే కలర్స్ ఎలాంటివంటే సేమ్ కలర్స్ కాకుండా, అంటే సేమ్ షేడ్స్లోటివి కాకుండా డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట క్యాండిల్ అనేది. ఇది ఇలాగ మీరు బొకెట్ క్యాండిలే తీసుకోవాలని ఏం లేదు, జస్ట్ సన్న మన 10 రూపీస్ క్యాండిల్స్ ఉంటాయి కదా, దాంతో కూడా ట్రై చేయవచ్చు అనమాట. ఇక్కడ నేను బొకెట్ క్యాండిల్ ఎందుకు తీసుకున్నా అంటే, దీనికి కొంచెం లుక్ మనకి డిఫరెంట్గా ఉంటుంది, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా అన్నట్లు నేను చేశాను అనమాట. అసలు వస్తుందో రాదో అని టెన్షన్తో ఉన్నాను. బట్ ఏంటంటే లాస్ట్ ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాగే మన ఛానల్లో చాలా అంటే చాలా రకాల క్యాండిల్ వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. అవన్నీ చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ వీడియో ఏంటంటే ట్యుటోరియల్, నేను మన ఛానల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాండిల్ మేకింగ్ ట్యుటోరియల్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ కానీ, కొన్ని షార్ట్స్ కానీ, ఇలాగా అన్నీ చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. అలాగే మీరు ఇంకేమన్నా కొత్తవి ట్రై చేయండి అక్క, ఇలాంటివి ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి చూపించండి అని ఏమన్నా ఉంటే మీకు అలాంటివి సజెషన్స్లో చెప్పండి. నేను అవి కూడా ట్రై చేస్తాను. ఎలా చేయాలో మీకు ఒకవేళ అర్థం కాకపోతే అదైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మొత్తం ఫైనల్ చేసేసాను కదా. ఇక్కడ నేను వాటర్ కొంచెంగా దాని లోపల ఉండిపోతుంది అనమాట, ఎందుకంటే హనీకోంబ్లా ఉంటుంది కదా. ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే మనకి చిన్న పాకెట్స్ లాగా వచ్చింది. ఇది దీని ఫైనల్ లుక్ అన్నమాట. ఇక్కడ మనకి 2 కలర్సే కనపడుతున్నాయి, కానీ మనం ఎక్కువ కలర్స్, ఎక్కువ వెరైటీగా చేసామనుకోండి, చాలా అంటే చాలా లుక్ వస్తుంది. అండ్ ఇది చూడండి, అసలు ఆ రోజ్కి, ఆ క్యాండిల్కి ఎలా ఉందంటే, అండ్ ఇది నాకైతే చాలా అంటే
చాలా బాగా నచ్చిందనమాట. ఈ హనీకోమ్ క్యాండిల్స్ అనమాట ఇవి. నేనైతే ఆ పేరు పెట్టాను, బట్ మీరు ఎలాంటి పేరు సజెస్ట్ చేస్తారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఈ క్యాండిల్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, కాబట్టి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.